హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి, నిఫ్టీ బుల్లిష్ గా ఉంది. సో ఆల్రెడీ మనం 1 వీక్ నుంచి మాట్లాడుకుంటున్నాము. సో స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది రెసిస్టెన్స్ జోన్ ని టచ్ చేయడానికి అవకాశం ఉంది అని మాట్లాడుకున్నాము. సో ఈ రోజు వెళ్ళి రెసిస్టెన్స్ జోన్ ని టచ్ అయ్యి రిజెక్షన్ జరిగింది. సో రేపు ఒక ఈవెంట్ ఉంది కదండి దాస్ కదమ్కి. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇది పైకి వెళుతుందా లేదంటే ఇక్కడి నుంచి ఏమైనా హ్యూజ్ రిజెక్షన్ జరుగుతుందా? ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ని బట్టి బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఫస్ట్ స్వింగ్ హై టు స్వింగ్ లో చూస్తే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ ని దాటింది. నిన్న కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, అల్ట్రా బుల్లిష్ జోన్ లో ఉందండి. సో 60 కంటే పైన ఉంది కాబట్టి సో రెసిస్టెన్స్ జోన్ ని టచ్ అవ్వడానికి అవకాశం ఉంది అని మనం మాట్లాడుకున్నాము. వెళ్ళింది, రెసిస్టెన్స్ జోన్ ని టచ్ అయ్యింది. సో ఈ రెసిస్టెన్స్ జోన్ నుంచి 1 జోన్కి వెళ్తుందా లేదంటే ఇక్కడి నుంచి రివర్స్ అవుతుందా అనేది రేపు దాస్మామ చెప్పాలి ఏమవుతుంది అనేది. ఓకే, దాస్మామ మీన్స్ శక్తికాంత్ దాస్ గారు అండి, ఆర్బీఐ గవర్నర్. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. నిఫ్టీ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, ఇక్కడ మనకి ఎంట్రీ తీసుకోవడానికి లేదు. మీరు ఫస్ట్ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ దగ్గర నుంచి కూడా 15 మినిట్స్లో మొత్తం బేరిష్ గానే ఉంది. 5 మినిట్స్లో మాత్రం ఇక్కడ స్లైట్ బుల్లిష్ గా ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉంటే గనక, అంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. 36 పాయింట్స్ అండ్ స్టాప్ లాస్ వచ్చి 30 పాయింట్స్ పెట్టుకుంటారు. వచ్చి ఈ రెడ్ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టేసింది. సో ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే స్టాప్ లాస్ కొట్టిందో ఇక్కడ మీకు అర్థమైపోవాలి. నేను ఇక్కడ మార్క్ చేశాను చూడండి, ఇలా కాదు ఇలా. ఓకే, సో ఇక్కడ మార్క్ చేసాను చూసారా, 15 మినిట్స్లో మీరు పెట్టుకునేటప్పటికి ఇక్కడ మీకు ఆల్రెడీ రిఫరెన్స్ 1, 2, 3 మూడు కూడా బేరిష్గా ఉన్నాయి. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? ఫస్ట్ ఇది తీసుకోవచ్చా, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే సపోర్ట్ జోన్కి చాలా దగ్గరగా ఉంది. సో 15 మినిట్స్లో మూవ్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి అని చెప్తున్నాను, గుర్తుందా అండి? సో దిస్ ఈస్ ద జోన్. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బుల్లిష్ పడినా కానీ తరువాత పడిన 5 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మ్ చేసేసింది, బాబు నేను కిందకి వెళ్ళిపోతున్నాను వస్తావా నాతో అని ఇక్కడ. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది, స్వింగ్ హై కాబట్టి ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 155 పాయింట్స్ టార్గెట్. బట్ ఇంతవరకు కూడా మీరు ఉండవలసిన అవసరం లేదండి. యాక్చువల్గా అయితే ఇక్కడికి బయటకు వచ్చేస్తాం 80 పాయింట్స్కి బయటకు వచ్చేసి, ఎందుకని ఇది నిన్నటి లో కూడా కాబట్టి. సో ఇది నిన్నటి లో, ఇక్కడ ఒక 80 పాయింట్స్కి బయటకు వచ్చేసారు. సో మనం ప్రతిరోజు మాట్లాడుకునేది ఏంటి, మార్కెట్ 15 మినిట్స్లో బేరిష్గా ఉంది. అటువంటప్పుడు కిందకి వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నాను అని ఇక్కడ ఒక ఎంట్రీ ఇస్తే ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ హైలో స్టాప్ లాస్ పెట్టుకుంటారు అండ్ దిస్ ఇస్ యువర్ టార్గెట్. ఎంతవరకు రావడానికి అవకాశం ఉందండి? టార్గెట్ ఎలా తెలుస్తుంది మనకి? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నది ఇక్కడ ఎవరికైనా స్టాప్ లాస్ కొట్టి ఉంటే మాత్రం ఇట్స్ ఎ బ్యాడ్ లక్ అండి. ఇది వెళ్ళి ఫస్ట్ స్టాప్ లాస్ కొట్టి తర్వాత కిందకి రావడానికి ట్రై చేసింది. అలా కాదండి, మేము 15 మినిట్స్లో మేము హోల్డ్ చేస్తున్నాము ట్రేడ్ అనుకున్న వాళ్ళకి మాత్రం జస్ట్ ఇది పైకి వెళ్ళడానికి ట్రై చేసింది అంతే. బట్ ఇక్కడ బుల్లిష్గా లేదు. ప్రిఫరెన్స్ 1 చాలా దూరంగా ఉంది, ప్రిఫరెన్స్ 1 చాలా బేరిష్గా ఉందండి. ఇక్కడ ఈ జోన్లో కూడా స్టిల్ ఈ జోన్లో కూడా చాలా బేరిష్గా ఉంది. సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ వరకు మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది అని మీకు నిన్న నేను పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్పా. మొన్న లెవెల్స్ చెప్పినప్పుడు అండ్ నిన్న లెవెల్స్ చెప్పినప్పుడు కూడా మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఈ లెవెల్ తీసుకోండి. ఇన్ కేస్ ఇది ఇక్కడికి వచ్చేసింది, మంచి రెడ్ క్యాండిల్ పడ్డది అనుకుంటే ఈ లెవెల్ తీసుకోండి అని చెప్పాను, గుర్తుందా అండి? సో ఈ లెవెల్ అనేది మీకు ఆల్రెడీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మార్కెట్ ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అని. సో మార్కెట్ వచ్చింది, చాలా మంచి పాయింట్స్ అండి. యాక్చువల్గా చాలా చాలా సూపర్ ర్యాలీ అనమాట. 120 పాయింట్స్ ఇన్ నిఫ్టీ అంటే ఇట్స్ ఎ గుడ్ వన్. ఓకే, సో ఇక్కడ సపోర్ట్ జోన్కి వచ్చిన తర్వాత పైకి వెళ్ళడానికి ట్రై చేసింది ఈ క్యాండిల్. యాక్చువల్గా ఈ క్యాండిల్లోనే మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చేసింది యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1. ఓకే, అది కూడా ఎక్కడండి 40 కంటే అబోవ్ ఇచ్చింది. సో మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓన్లీ 5 మినిట్స్లోనే 5 మినిట్స్లో 40 కంటే పైన ఇచ్చింది. సో మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంది. సో స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఒక 1 జోన్ దగ్గర ఒక 33 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 76 పాయింట్స్ టార్గెట్. ఇది ఏం చేసిందండి,
రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళింది, క్రాస్ చేసుకుంటూ వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్కి వెళ్ళింది, క్రాస్ చేసుకుంటూ వెళ్ళి ఈవెన్ 1 జోన్ ని కూడా టచ్ చేస్తుంది. సింగిల్ క్యాండిల్ అండి. ఇక్కడ మనం బయటకు రావాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ నాకైతే ఇక్కడ హిట్ అయిందండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇంతవరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ హిట్ అయింది. ఏది రెడ్ క్యాండిల్ కిందకు వచ్చిన తర్వాత 230 పాయింట్స్ అంటే అది కూడా నిఫ్టీలో 230 పాయింట్స్ అంటే ఇట్స్ ఎ హ్యూజ్ అన్నమాట. నార్మల్గా కాదండి. యాక్చువల్గా నిఫ్టీలో 20 పాయింట్స్ 30 పాయింట్స్ తీస్తే వావ్ ట్రేడ్. అటువంటిది 230 పాయింట్స్ ఇన్ నిఫ్టీ అంటే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అనమాట. మార్కెట్ వాలటాలిటీగా ఉంది. మీరు ఈరోజు సోషల్ మీడియా చూస్తే మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది, చాలా వాలటైల్గా ఉందని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. కానీ ఇలా వాలటైల్ గా ఉంటేనే మన సెటప్ కి డబ్బులు వస్తాయండి. మనకి డబ్బులు రావాలంటే మార్కెట్ ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి కాసుల వర్షం అనమాట. ఓకే, సో పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి సార్ ఎక్కడ తీసుకోవాలండి? నిన్న నన్ను ఒక పర్సనల్గా మెసేజ్ అడిగారు. సార్ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, నేను ఈ గ్రీన్ క్యాండిల్లో తీసుకున్నానండి, బట్ ఇది వచ్చి స్టాప్ లాస్ కొట్టింది. అంటే నిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆయన సేమ్ డౌట్ అడిగారు నన్ను. బట్ బ్యాంక్ నిఫ్టీలోది బట్ ఈఎంఐని టచ్ అవ్వాలండి. పైకి వెళ్ళింది ఓకే, కిందకి వచ్చి ఈఎంఐని టచ్ చేసి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని టచ్ చేసి గ్రీన్ క్యాండిల్ వేయాలి. ఇది కిందకు వచ్చింది అని ఏంటి మీకు ప్రూఫ్? ఈఎంఐని టచ్ అవ్వాలి కదా. మధ్యలో గాల్లో ఉండగా మీరు గ్రీన్ క్యాండిల్ వేసినా తీసుకోకూడదు. ఇది ఫేక్ ఎంట్రీయే. ఇది పైకి వెళ్తుందా కిందకు వస్తుందా అనేది దానికే తెలియదు. అన్డిసిసివ్ క్యాండిల్ ఇది. దీంట్లో ఎటువంటి నిర్ణయం లేదు. మళ్ళీ ఎప్పుడు రావాలి? ఈఎంఐ దగ్గరికి వచ్చి ఈఎంఐ దగ్గర గ్రీన్ క్యాండిల్ వేస్తే ఈ గ్రీన్ క్యాండిల్లో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ మీరు ఈ క్యాండిల్స్లో ఏ క్యాండిల్లో తీసుకున్నా సరే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని చూస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, ఇక్కడ కూడా ఎక్స్టెన్షన్ అండి, ఎక్స్ట్రాడినరీ అనమాట. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఒక 33 పాయింట్స్ స్టాప్ లాస్ ఎక్కడండి? 0 జోన్ దగ్గర. అండ్ 130 పాయింట్స్ టార్గెట్. ఇమ్మీడియట్ గా వ్యక్తి వెళ్ళలేదు కానండి, లిటిల్ బ్రదర్ దగ్గరికి వెళ్ళింది. ఒక 40 పాయింట్స్ అంటే మనం ఎంతైతే స్టాప్ లాస్ పెట్టామో అంతా వెళ్ళింది. మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. ఇక్కడ యాక్చువల్ గా ప్రిఫరెన్స్ 1 ఇక్కడ బేరిష్ చూపించింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటామండి. ఎస్, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఎందుకంటే ప్రిఫరెన్స్ 1 బేరిష్ గా చూపించింది. ఇమ్మీడియట్ క్యాండిల్, ఈ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టేసింది. ఇది స్టాప్ లాస్ ట్రేడ్ అండి. ఓకే, సో మళ్ళీ బుల్లిష్ గా టర్న్ అయింది కదా, ఇక్కడ తీసేసుకోవచ్చుగా మనం. మళ్ళీ ట్రేడ్ బుల్లిష్ గా టర్న్ అయింది, ఇక్కడ తీసేసుకోవచ్చు. లేదు సార్ కొంచెం భయం వేసింది, ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్లో తీసుకోండి. మీకు ఈ క్యాండిల్లో భయం వేసింది అంటే నెక్స్ట్ క్యాండిల్లో తీసుకోండి. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? సేమ్ ఇందాక డిస్కస్ చేస్తున్న లెవెల్స్ వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 60 to 70 పాయింట్స్. సార్ నిఫ్టీలో 60 పాయింట్స్ అంటే చాలా ఎక్కువ కదండి. స్పాట్ లో 60 పాయింట్స్ అంటున్నారు, ఆప్షన్స్ లో 30 పాయింట్స్. మరి టార్గెట్ చూడండి, టార్గెట్ 90 ఉంది. సో 60 పాయింట్స్ అంటే మీకు 1:1.5 ఉంది కదా రిస్క్ రివార్డ్ ఎక్కువ ఉంది. పైకి వెళ్ళడానికి ఎక్కువ స్పేస్ ఉంది అనుకున్నప్పుడు మీరు ఎక్కువ పెట్టినా తప్పేమీ లేదు. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ అయితే కొట్టలేదుగా. మీరు 60 పాయింట్లు పెట్టినా, 70 పాయింట్లు పెట్టినా, 20 పాయింట్లు పెట్టినా స్టాప్ లాస్ అయితే కొట్టలేదుగా. వెళ్ళి మన డైరెక్షన్లోనే వెళ్ళిందిగా. ఇన్ కేస్ ఏదైనా తేడా జరిగి వచ్చి కొట్టేస్తే ఒకే క్యాండిల్ 60 పాయింట్స్ పడాలంటే చాలా గగనం కదండి. ఒకవేళ రివర్స్ అవుతుంటే రివర్స్ అవుతున్నాను అని మార్కెట్ చెప్పేస్తుంది మీకు. ఓకే, సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇంతవరకు 90 పాయింట్స్ వెళ్ళింది. అండ్ రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత ర్యాలీ అనేది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. ఇక్కడ మళ్ళీ 170 పాయింట్స్ ఇచ్చింది, ఇక్కడ ఆల్రెడీ 200 పాయింట్స్ ఇచ్చింది, ఇక్కడ మళ్ళీ 170 పాయింట్స్ ఇచ్చింది. సో ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా రికవరీ అయింది కదా, లో నుంచి దాదాపుగా 1.2% రికవరీ అయింది. మళ్ళీ ఎంత వెళ్తుందో అనుకున్నాను. నేను యాక్చువల్గా అయితే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయానండి. ఈ 1.5 జోన్ ఉంది కదా, నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా 75 పాయింట్స్కి. బట్ ఇది డబల్ ఇచ్చింది. ఓకే, సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వెళ్ళింది. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రివర్స్ అవుతున్నప్పుడు యాక్చువల్గా అయితే ఈ క్యాండిల్లో మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. బట్ ఈఎంఏ కన్ఫర్మేషన్ మాత్రం లేదు. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యొక్క కన్ఫర్మేషన్ లేదు ఈ క్యాండిల్లో. బట్ ప్రిఫరెన్స్ 1 మాత్రం కన్ఫర్మ్ చేసింది నేను బేరిష్ గా ఉన్నాను అని. బట్ 60 కంటే పైన కన్ఫర్మ్ చేసిందండి. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై. యాక్చువల్గా అయితే మనం ఫస్ట్ స్వింగ్ ఇది తీసుకోవాలి, ఇది కూడా కాదు, ఇది తీసుకోవాలి ఫస్ట్ స్వింగ్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్ టార్గెట్. ఎందుకంటే 60 కంటే పైన ఇచ్చింది కదా ఇది. సో 60 to 60 మనకి వచ్చింది 1:1. ఇదేం చేసింది? సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది.
సో ఇంకా స్పేస్ ఉందా లేదా మూవ్ అవ్వడానికి మనకు ఎలా తెలుస్తుంది? ఈ స్వింగ్లో తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టేసుకోండి. సో మూవ్ అవ్వడానికి లిటిల్ బిట్ స్పేస్ ఉంది వచ్చింది. ఇక్కడ మాత్రం మనకి చూడండి, నేను 15 minutesలో పెడుతున్నాను. ఇక్కడ ట్వీజర్ బాటమ్, సో ట్వీజర్ బాటమ్ వేసింది, ఇమీడియట్గా ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. ఎక్కడా కూడా బుల్లిష్ అనే సిగ్నల్ ఇవ్వలేదండి. ప్రిఫరెన్స్ 1 స్టిల్ బేరిష్ గానే ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా ఇంతంత పెద్ద క్యాండిల్స్ అయితే వేసింది కానీ బుల్లిష్ ట్రేడ్ ప్రిఫరెన్స్ 1 ఇవ్వలేదు. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, చాలా డీటెయిల్డ్గా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాము. బ్యాంక్ నిఫ్టీ కూడా ఫస్ట్ 15 minutes క్యాండిల్ చూసుకోండి. ఫస్ట్ 15 minutes క్యాండిల్ మొదలుకొని మొత్తం అంతా బేరిష్ గానే ఉంది. సో మనం ఏం చూడాలి? బేరిష్ ట్రేడ్స్ కోసం చూడండి. 5 minutes లో బేరిష్ ట్రేడ్స్ కోసం చూడండి. ఇక్కడ బుల్లిష్ గా ఇచ్చినా సరే బేరిష్ ట్రేడ్ కోసం చూడండి. సో ఇక్కడ మనకి మంచి బేరిష్ ట్రేడ్ ఇచ్చింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? దీనికంటే ఉన్న స్వింగ్ లో ఏది? ఇది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 70 to 80 points స్టాప్ లాస్ అండ్ 140 points టార్గెట్ వచ్చింది. హ్యాపీగా టార్గెట్ ని హిట్ అయ్యింది. సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది. అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది. ఇమీడియట్ గా అయితే రాలేదు కానీ కొంచెం టైం తీసుకుందండి. బట్ 250 points ఇచ్చింది. ఇట్స్ ఎ గుడ్ వన్. అండ్ ఇమీడియట్గా ఎందుకు రివర్స్ అయిందో తెలియదు అన్నట్టుగా ఇక్కడ ఇమీడియట్గా ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది అర్జెంట్గా. అసలు ఎందుకు వేసిందో కూడా తెలియదు. మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ రెడ్ క్యాండిల్. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకుని ఉండుంటే మాత్రం డెఫినెట్గా ఇది స్టాప్ లాస్ కొట్టేస్తుందండి. 90 points ఈజీగా కొట్టేస్తుంది ఈ క్యాండిల్. సో ఈ క్యాండిల్లో మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో 15 minutesలో బేరిష్గా ఉంది. సో 5 minutesలో ఏం చేసింది? కిందకి పడి పైకి వెళ్ళి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది ఈఎంఏని సపోర్ట్ చేస్తూ. సో ఇక్కడ ఎంట్రీ తీసుకొచ్చి మీరు హ్యాపీగా ఎంట్రీ తీసుకొచ్చి క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 90 points స్టాప్ లాస్ అండ్ 144 points టార్గెట్. యాక్చువల్గా నేను ఈ ట్రేడ్ కూడా అప్డేట్ చేశాను. నన్ను ఒక పర్సన్ అడిగారు కూడా, సార్ మీరు స్టాప్ లాస్ ఎంత పెడతారు సార్ అని. నేను ఆన్సర్ కూడా చేశాను. స్టాప్ లాస్ అనేది ఫిక్స్డ్గా ఉండకూడదు. ఈ యూట్యూబర్స్ ఏం చేశారంటే ఫిక్స్డ్ స్టాప్ లాస్ 20 points పెట్టండి, 30 points పెట్టండి, 10 points పెట్టండి, 5 points. ఫిక్స్డ్ స్టాప్ లాస్ అనేది మార్కెట్లో వర్క్ అవ్వదు. మార్కెట్ వాలటాలిటీ ఉన్నప్పుడు కానీ సైడ్ వేస్లో ఉన్నప్పుడు కానీ స్వింగ్ అనేది ఏదైతే మార్కెట్ రివర్స్ అయ్యిందో స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ అనేది మార్కెట్లో నిలదొక్కుకోవడానికి మెయిన్. ఈ స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ తెలిస్తేనే మీరు ట్రేడింగ్ చేయగలరు. నేను ఇక్కడ పెట్టానండి, నా స్టాప్ లాస్ వచ్చి 40 points ఉంది ఆప్షన్స్లో. సో నేను స్టాప్ లాస్ ఆప్షన్స్లో 40 points పెట్టానండి అని చెప్పాను. సో నాకు దాదాపుగా 1:2 కంటే ఎక్కువ ఇచ్చిందండి ట్రేడ్. చాలా మంచి ట్రేడ్ ఇచ్చింది. ఇక్కడ సపోర్ట్ జోన్కి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. యాక్చువల్గా ఈ క్యాండిల్లో ప్రిఫరెన్స్ 1 మనకి 40 కంటే పైన మంచి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ మూవ్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి. ఎందుకు? 40 కంటే పైన ఎంట్రీ ఇచ్చింది. సో పైకి వెళ్తుంది కన్ఫామ్గా. ఎంతవరకు? స్వింగ్ హై టు స్వింగ్ లో ఇదే జోన్ ఉందండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము స్వింగ్ లోలో. ఎందుకు ఇక్కడ పెట్టాను గుర్తుందా? స్వింగ్ లోలో 90 pointsలో పెట్టాము. సో టార్గెట్ ఎక్కడండి? 149 or 150 points. సో రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఇది కూడా సేమ్ నిఫ్టీలో లాగానే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర కూడా ఆగకుండా అప్ టు 1 zone వరకు వెళ్ళిపోయిందండి. ఎంతండి? 394 points, అంటే 6 points తక్కువ 400 points అండి. సింగిల్ క్యాండిల్ ఇది తెలుసండి మీకు. 15 minutesలో పెట్టి చూపిస్తాను చూడండి. సింగిల్ క్యాండిల్, జస్ట్ సింగిల్ క్యాండిల్ 420 points వెళ్ళింది. ఈ క్యాండిల్ గురించి కూడా నేను గ్రూప్లో డిస్కస్ చేశా. సింగిల్ క్యాండిల్ వెళ్ళిందండి 400 points, ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అని. మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ పైకి వెళ్ళింది కదా, కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ మీరు బుల్లిష్ ఎంట్రీ తీసేసుకోకూడదు. అప్ టు ఈఎంఏ దాకా వచ్చేదాకా వెయిట్ చేయండి. కనీసం దగ్గరికైనా రావాలి. ఈఎంఐని టచ్ అవ్వకపోయినా దగ్గరకైనా రావాలి. టచ్ అయ్యి ఇచ్చిందనుకోండి ఇంకా హ్యాపీ. టచ్ అయ్యి ఎంట్రీ ఇచ్చిందనుకోండి నెక్స్ట్ క్యాండిల్ ఇంకా హ్యాపీ. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఫస్ట్ ఇది కూడా సేమ్. ఫస్ట్ లిటిల్ బ్రదర్ వరకు వెళ్ళింది 80 points. మన స్టాప్ లాస్ కూడా 80 points ఉంది. 1:1 ఇచ్చింది అండ్ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా తీయకపోతే మాత్రం చిన్న స్టాప్ లాస్తో ఈ క్యాండిల్లోంచి బయటకు వచ్చేయాలండి. దాదాపుగా 50 to 60 points కొట్టేసింది ఇక్కడ స్టాప్ లాస్. ఇది స్టాప్ లాస్ ఒకవేళ ఇక్కడ తీయకపోతే మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. యాక్చువల్గా ఇది బేరిష్ ట్రేడ్ ఇచ్చింది ప్రిఫరెన్స్ 1 ప్రకారం. అండ్
ఇక్కడ ఒకవేళ బేరిష్ ట్రేడ్ తీసుకుని ఉంటే ఈ క్యాండిల్ మళ్ళీ ఇమీడియట్ గా నేను బుల్లిష్ గా వెళ్ళిపోతున్నాను అని స్టాప్ లాస్ కూడా కొట్టేసింది. అంటే ఈ క్యాండిల్ అయితే ప్రిఫరెన్స్ 1 లో మారలేదు, కానీ మనం తీసేయడం అయితే తీసేయాలి కదండి, ఎందుకంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాము ఒక 90 to 100 పాయింట్స్. సో ఇంత రివర్స్ అయిన తర్వాత తీసేయాలి. ఈ క్యాండిల్లో మాత్రం రివర్స్ అయిపోయానని పూర్తిగా చెప్పేసింది ప్రిఫరెన్స్ 1. ఓకే, సో ఇక్కడ రివర్స్ అయినప్పుడు కూడా సేమ్ జోన్స్ ఉన్నాయి చూడండి. మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను చూడండి, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకే, వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 270 పాయింట్స్ టార్గెట్. ఇమీడియట్గా అయితే వెళ్ళలేదు కానండి, స్లో అండ్ స్టడీగానే వెళ్ళింది, బట్ వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. స్టాప్ లాస్ అయితే కొట్టలేదు, స్టాప్ లాస్ అయితే కాదు ఈ ట్రేడ్, ఎందుకంటే అసలు రాలేదు, కిందకి రాలేదు. మనం ఎక్కడ పెట్టాం స్టాప్ లాస్, ఇంతవరకు రాలేదు క్యాండిల్. ఓకే, వెళ్ళింది, రెసిస్టెన్స్ జోన్ ని టచ్ అయింది, రెసిస్టెన్స్ జోన్ ని టచ్ అయ్యి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్లో ప్రిఫరెన్స్ 1 బేరిష్ గా మారింది. యాక్చువల్గా దీని ప్రీవియస్ క్యాండిల్ కూడా ప్రిఫరెన్స్ 1 బేరిష్ గానే ఉందండి. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై కదా. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 394 to 400 పాయింట్స్ టార్గెట్. ఇక్కడ ఒక 400 ఇచ్చింది అండ్ ఇక్కడ ఒక 400 ఇచ్చింది అండ్ ఇక్కడ ఒక 100 ఇచ్చింది అండ్ ఇక్కడ కూడా ఇక్కడ ఒక 200 అండ్ ఇక్కడ ఒక 100. ఏమి ట్రేడ్ అండి అసలు, నిజంగా ఈ రోజు ట్రేడింగ్ ఎక్స్ట్రాడినరీ ట్రేడింగ్ అన్నమాట. అసలు ఈ రోజు మూవ్మెంట్ ని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం నిజంగా దురదృష్టవంతులు అని చెప్పుకోవాలి. అటువంటి ట్రేడ్స్ ఇచ్చిందండి. ప్రిఫరెన్స్ 1 వెళ్తున్న ప్రతిసారి కన్ఫర్మ్ చేసిందండి. ఇంకా నిన్న బ్యాంక్ నిఫ్టీలో కొన్నిసార్లు కన్ఫర్మ్ చేయలేదు, ఇక్కడ బేరిష్ అని కన్ఫర్మ్ చేసింది, ఇక్కడ వెళ్తున్నాను ఇక్కడ బుల్లిష్ అని కన్ఫర్మ్ చేసింది, మళ్ళీ వెళ్తున్నాను ఇక్కడ బుల్లిష్ అని కన్ఫర్మ్ చేసింది, ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాను ఇక్కడ బుల్లిష్ అని కన్ఫర్మ్ చేసింది, కిందకు వస్తున్నాను ఇక్కడ నుంచి బేరిష్ అని కన్ఫర్మ్ చేసింది, మళ్ళీ వస్తున్నాను కిందకని ఇక్కడ బేరిష్ కన్ఫర్మ్ చేసింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇక్కడ ఒక్క చోట తప్ప స్టాప్ లాస్, మిగతావన్నీ కూడా ప్రాఫిటబుల్ ట్రేడ్సే. ఎన్ని పాయింట్స్ అండి? ఇక్కడ ఒక 200 పాయింట్స్ అండ్ ఇక్కడ ఒక 150 పాయింట్స్ అండ్ ఇదొక 400 పాయింట్స్ అండ్ ఇక్కడ ఒక 80 పాయింట్స్ అండ్ ఇదొక 250 పాయింట్స్ అండ్ ఇదొక 400 పాయింట్స్. 1400 పాయింట్లు ఇచ్చిందండి మొత్తం. ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 1400 పాయింట్లు ఇచ్చింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ. నిన్న మనం 550 పాయింట్లకే పెద్ద థంబ్నెయిల్ పెట్టాను నేను. ఈరోజు 1400 పాయింట్లు చెప్పి మరీ ఇచ్చిందండి, చెప్పకుండా కాదు, చెప్పి నేను వెళుతున్నాను అని చెప్పి 1400 పాయింట్లు మూవ్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ థింగ్ అన్నమాట. ఓకే, అండ్ రేపు మనకి దాస్మామ మీట్ ఉందండి. యాక్చువల్గా ఆర్బీఐ గవర్నర్ స్పీచ్ ఉంది కదా. సో మనం టెక్నికల్స్ మాట్లాడుకున్నా వేస్టే యాక్చువల్గా అయితే, ఎందుకంటే ఆయన స్పీచ్ జరుగుతున్నంతసేపు అండ్ జరిగి కంప్లీట్ అయిన 30 మినిట్స్ తర్వాత కూడా మార్కెట్ చాలా వాలటైల్గా ఉంటుంది. ఇవాళ ఉన్నట్లుగా చాలా వాలటైల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో టెక్నికల్స్ మాట్లాడుకోవడం అనేది పెద్దగా వర్క్ అవ్వదు అనుకుంటున్నాను, ఎందుకంటే మార్కెట్లో పెద్ద ఈవెంట్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ ర్యాలీ కూడా దాని గురించేనండి. యాక్చువల్గా ఈ ర్యాలీ అంతా కూడా దాస్మామ స్పీచ్ గురించేనండి ఈ ర్యాలీ అంతా కూడా. సో బ్యాంక్స్కి ఏదో రిలీఫ్ రాబోతుంది, అంతా మంచిగా జరుగుతుంది అన్న పాజిటివ్ మూడ్లో ఉంది మార్కెట్. మామ కానీ ఏదైనా తేడా చేశారో ఇంకా చూసుకోవసరం లేదండి, మంచి ఫాల్ కూడా ఉంటుంది. ఓకే, సో మనం టెక్నికల్స్ మాట్లాడుకున్న పెద్ద ఉపయోగం ఉండదు. ప్రెసెంట్ లెవెల్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఇలా వేసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. సో ఎక్కడ క్రాస్ చేస్తుంది, ఒకవేళ మంచి రెడ్ క్యాండిల్ పడితే మాత్రం 1 hour టైం ఫ్రేమ్ పెట్టేసుకోండి. 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకుని ఈ స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకోండి. బట్ డెసిషన్స్ మాత్రం క్విక్ గా తీసుకోండి, ఎందుకంటే 5 minutes లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేవి ఫాస్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఈ ఆర్బీఐ మీట్లు కానీ, లేదంటే ఎలక్షన్ మూమెంట్స్ కానీ, లేదు అంటే బడ్జెట్ డేస్ కానీ ఎలా ఉంటాయంటేనండి, వెళుతున్నాను పెద్ద గ్రీన్ క్యాండిల్ వేస్తుంది, ఇమీడియట్ క్యాండిల్ అంత క్యాండిల్ రెడ్ పడిపోతుంది. అరే కిందకు వచ్చేస్తుంది కదా అనుకుంటే ఇమీడియట్ క్యాండిల్ మళ్ళీ గ్రీన్ పడిపోతుంది. అలా అసలు ఒక డైరెక్షన్ అంటూ లేకుండా దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది అనమాట. దాన్నే ఇట్స్ కాల్డ్ వాలటిలిటీ. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బ్యాంక్ నిఫ్టీలో ఆ లెవెల్స్ ఉన్నాయి కదా, నిఫ్టీలో ఈ లెవెల్స్ అండి. సో ఫస్ట్ 15 minutes చూసుకోండి. 15 minutes మామా స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడండి. సో మనకి రిలేటివ్స్ ఎక్కువైపోతున్నారండి యాక్చువల్గా. నిర్మలా సీతారామన్ ఆంటీ అండ్ శక్తికాంత్ దాస్ మామ, తర్వాత మన మాధవి బుచ్చ ఆంటీస్ అంకుల్స్ ఎక్కువైపోతున్నారు మనకి మార్కెట్లో. లేదులేండి, మార్కెట్ బంధువులే కాబట్టి మన సొంత మనుషులా చూసుకోవాలి మనం జాగ్రత్తగా. సో మామ ఏమైనా నెగిటివ్గా ఫీడ్బ్యాక్ ఇచ్చినా కానీ తిట్టుకోకండి మామని. అండ్ ఆ నెగిటివ్ న్యూస్ని క్యాష్ చేసుకోవడానికి చూడండి మార్కెట్లో. ఓకే, సో ఆల్ ది బెస్ట్. అండ్ ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, బ్యాంక్ నిఫ్టీలోను మీరు ఏ సెగ్మెంట్లో అయితే చేశారో ఆ సెగ్మెంట్లో మీరు ఎన్ని పాయింట్స్ గ్రాప్ చేయగలిగారు,
ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే మిస్ అయినందుకు ఫీల్ అవుతున్నారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.